In triangle ABC, angle A equal to angle B by 2 equal to angle C by 6. Then difference between angle B and angle C. త్రిభుజం ఏబీసీలో కోణం ఏకు, కోణం బీకు, కోణం సికు సంబంధం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి బై 2, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి బై 6 అయినా యాంగిల్ బి మరియు యాంగిల్ సిల మధ్య భేదాన్ని కనుగొనండి. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి బై 2 ఈక్వల్ టు యాంగిల్ సి బై 6 ఇచ్చిండు. ఇప్పుడు ఇందులోపల ఏకి బీకి రిలేషన్ రాసినట్టయితే యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 డివైడ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఏ. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 6 టైమ్స్ ఆఫ్ యాంగిల్ ఏ. ఇప్పుడు ఏకు బీకు సికు మూడింటికి మధ్య సంబంధం చూసినట్టయితే సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. Here substitute the angle A is same. Angle B is relation between 2 times of angle A. C is relation between A 6 times of angle A is equal to 180 degrees. ఇక్కడ యాంగిల్ ఏ ఇచ్చిండు. బీకు ఏకి మధ్య సంబంధం చూసినట్టయితే బి వాల్యూ 2 times of angle A. సి ఏమో 6 times of angle A is equal to 180. Their sum is equal to 9 times of angle A is equal to 180 degrees. A is equal to 180 by 9, that is equal to 20 degrees. So A is equal to 20 degrees. Then B is equal to 2 times of angle A. So 220 is 40 degrees. అలాగే 6 times of angle A is equal to 120 degrees. So A is 20, B is 40, C is 120. Their sum is equal to 180. Here the question is difference between angle B and angle C. B కు మరియు C ల మధ్య కోణము అంటే భేదము అంటే 120 120 లకి 40 మైనస్ చేస్తే 80. సో ఆప్షన్ డి is the correct option. Option D.